రుద్ర మీడియాకు స్వాగతం. మొక్కల కొనుగోలు, రవాణా మరియు గన్ని బ్యాగుల విషయంలో అవినీతి జరిగిందంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణరావుపై వచ్చిన ఆరోపణలను నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు చేస్తున్న పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీ చేసిన అవినీతి వ్యవహారాలపై కూడా విచారణ జరపాలని రమణారావు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనుల్లో తప్పుడు బిల్లుల ద్వారా లక్షల రూపాయలు దుర్వ్యయం చేసినట్లు ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు తమ పాలనలో అక్రమాలు, కబ్జాలు చేసి ప్రజలతో దోచుకున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, తమ గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా రైతులతో విచారించాలని కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 73 మంది రైతులు మక్కలు ఇవ్వడం జరిగింది. పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు ఎన్ని క్వింటాలు ఇవ్వడం జరిగింది? 26,836 క్వింటాలు జరిగింది. అంటే 52,000 సంచులు మా గ్రామం ద్వారా పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం మా గ్రామంలో. అయితే ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ 52,000 సంచుల్లో కూడా మేము మా గ్రామానికి, నాకున్న సామర్థ్యం ఒక మార్కెట్ చైర్మన్గా మా గ్రామానికి ఇబ్బంది కలగదన్న ఆలోచనతో 47,000 సంచులు ఇచ్చిందని చెప్పి నేను గతంలోనే రికార్డు రిలీజ్ చేయడం జరిగింది గ్రామంలో. ఆ 47,000లో కూడా అంతే, ఇంకా 3,000 మాకు రానే లేదు. అయితే ఈ 52,000 కూడా ఏంటంటే కొంతమంది ప్రైవేట్గా కొనడం జరిగింది సంచులు. అయితే మా గ్రామంలో లారీల ద్వారా మక్కలు పిఎస్సిఎస్ నాగర్ కర్నూలు గోదాములకు పంపినవి మాత్రము ఎక్కడున్నా సరే మా పెద్ద ముద్దుల రైతులను విచారించండి. 18,000 చిల్లర సంచులు మాత్రమే లారీల ద్వారా నాగర్ కర్నూలు పిఎస్సిఎస్కు పంపడం జరిగింది. మిగతా సంచులు ట్రాక్టర్ల ద్వారా వారి సొంతంగా రైతులే మంతటి గోదాంకు, నాగర్కర్నూలు గోదాం తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఆ 18,000 సంచుల్లో కూడా మా గ్రామంలో నేను ఒకటే చెప్పిన, ఆ రోజున ట్రాన్స్పోర్ట్ అతను పిలిచి, అయ్యా నీకు సెంటర్ లేదని అంటున్నావు, గ్రామానికి లారీ ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుంది అంటున్నావు, కేవలం 10 రూపాయలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను రైతులను అడిగితే, ఆ రోజుల్లో దాదాపు 15 లారీలు 10 రూపాయల చొప్పునే పంపడం జరిగింది పెద్ద ముద్దునూరు రైతులు. అవి దాదాపు 7,000 సంచులు చిల్లర. ఇంకా మిగిలింది ఎంతనా? 11,000 చిల్లర. ఎక్కడన్నా విచారించుదాం. పెద్ద ముద్దునూరులో మీ విలేకరుల ద్వారా లేదా ఎవరి ద్వారా అయినా సరే దయచేసి మిమ్మల్ని నేను దండం పెట్టి అడుగుకుంటున్నా. ఈ ఆరోపణలు నిజం కాదు. మిమ్మల్ని కూడా ప్రతిరోజు చెప్తూ పేపర్లకు విలువ లేకుండా చేస్తున్నారు. మీరు రాండి, మీరు సాక్ష్యాలుగా రాండి. ఇప్పుడు కూడా ఒక 67 మంది రైతులు వచ్చి వీళ్ళని విచారించండి. గ్రామంలో 473 రైతులు మీరు టీఆర్ఎస్లు పిలుస్తారా, మేము పిలుస్తామా, ఒక దగ్గర కూర్చుందాం. వారు ఇచ్చిన అమౌంట్ 10 రూపాయల ద్వారా ఇచ్చిన 7,000 సంచులు అది అయిపోయింది. చివరిలో లారీలు ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ 5 రోజులు 6 రోజులు అవుతుంది, మేము లారీలను రాము అంటే మా రైతులే పిలువండి వాళ్ళు పిలుచుకున్నారు. మేము చెప్పడం జరిగింది. చెప్తే మాకు లారీలు 5 రోజులు అవుతున్నాయి ట్రాన్స్పోర్ట్, మేము ఆ డబ్బులకు రాము అని చెప్తే రైతులే వాళ్ళ ద్వారా 30 రూపాయలు కూడా జరిగింది. నేను 30కే కట్టుబడి ఉన్నా. కానీ రైతులు ఏదో బత్తలు ఇవ్వడంలో దాంట్లో 5 రూపాయలు 2 రూపాయలు సంచికి 1 రూపాయలు 500 తేడా అవుతుంది. దాన్ని తీసుకొని సరే మీరు అన్నట్టు 35 రూపాయలు 50, 60 అన్నారు. 50, 60 దేనికి సిద్ధం లేరు మీరు, మీ నుంచి కాదు. 35 రూపాయలు అనుకున్నాను. 2-3 రైతులు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పించడం ఏదో చెప్పి 3 రైతులు పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ప్రకారం 35 రూపాయలు వేసిన ఆ 11,000 సంచులకు కేవలం 3.5 నుంచి 4 లక్షల రూపాయలు అవుతాయి. కానీ అకారణంగా ఒక రైతుల కొరకు పనిచేసిన వ్యక్తిగా మీకు రాజకీయంగా ఏం విమర్శలు లేక 44 లక్షల రూపాయలు అయిందని చెప్పడం జరిగింది. నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్న గ్రామానికి రాండి, రైతుల ద్వారా నేను లిస్ట్ ఇస్తా. ఏ రైతు ఎంత ఇచ్చిండో మీరు లెక్క కట్టుకోండి. అవసరం అంటే ప్రతిపక్ష నాయకులను నిలవండి, మీరు అవసరం అంటే మేము ఎవరైతే ఉన్నారో అక్కడ వసూలు చేసిన వాళ్ళని కూడా పంపిస్తాం. వాస్తవానికి ఇప్పుడు ఆ ఉప సర్పంచ్ గారు లేరు, తిరుపతి వైపు. ఇది జరిగిన విషయం, గ్రామంలో జరిగిన విషయం. 4 లక్షల రూపాయలు మాత్రమే లారీలకు 30 నుంచి 35 రూపాయల ద్వారా వసూలు చేసినాయి. కానీ మార్కెట్ చైర్మన్ 44 లక్షలు. ఏందన్నా ఇది ఇంత బాధ? అంటే పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శించలేక మొట్టమొదట మక్కల విషయంలో అవును
గారి ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా యూరియా కష్టాలు పడి నాగర్ కర్నూలు చరిత్రలో ఎన్నడూ యూరియా రాలేదు. తీసుకొచ్చి ఫస్ట్ ఏమన్నారు, యూరియా వస్తలేదని ధర్నా చేశారు, అది అయిపోయింది. తర్వాత నీళ్ళు వస్తలేవు అంటున్నారు, అది అయిపోయింది. తర్వాత పంట కొనరు అన్నారు, అది అయిపోయింది. కొన్నాం, కొంటుంటే కూడా ఏంది సంతులు లేదని ధర్నాలు ఎప్పుడు చేసారు, 2 సార్లు వాన పడితే మార్కెట్లో ఊళ్ళో చేసారు, అది అయిపోయింది. చివరి గింజ వరకు కొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులందరికీ ఫలాలు ఏది పైసలు వేసినాం. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు చెప్పుకోనికి. అరే ఇంత మంచి పేరు వస్తుంది కదా, ఈ ప్రభుత్వానికి ఆలోచన చేసి ఏదో దుష్ప్రచారం చేయాలని ఆలోచనతో ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పటి కూడా మీరు కట్టుబడి ఉండండి, నిరూపించండి. దయచేసి మా పత్రికా మిత్రులు నేను కోరుతున్నా, ఇది పెద్ద ముద్దుల విషయం కాబట్టి మా పెద్దలు అందరితో కొద్ది సమయం ఎక్కువ తీసుకొని మాట్లాడుతున్నా. మీ పత్రికా మిత్రులని కోరుతున్నా, నా మీద దయ ఉంచి మీరు మా గ్రామానికి ఒక సబ్ కమిటీగా రాండి. మీలో మీరు వేసుకొని రాండి, రైతులందరూ తీసుకోండి, అక్కడ వేసిన అమౌంట్ అందరూ మీరు విచారించండి. చక్కటంగా కానీ ఊకే ఎవరు రైతులు ఎక్కడో 4 కార్యకర్తలు వేసుకొని వచ్చి నేను రైతుల న్యాయం అది న్యాయం అనొద్దు. రైతుల ముందర సమస్య పరిష్కరించుకున్నాం, మంత్రులను కాదు. నేను తప్పు చేస్తే ఆ రైతుల ద్వారా నా గ్రామంలో నా ఇంట్లో నిర్బంధించండి. అభివృద్ధి కార్యక్రమం వచ్చే మంత్రులను నిర్బంధించడం అని చెప్పడం ఏంది మీ టీవీల కొరకు, మీ టీ న్యూస్ కొరకు. కానీ రైతులు గ్రామంలో ఉంటారు, ఆ గ్రామంలో లాస్ అయితే 44 లక్షలు అయితే ఆ రైతుల ద్వారా నా ఇంటిని నిర్బంధించండి, నేను జవాబు చెప్పుకుంటా. ఇది వాస్తవాలు. ఒకటే నేను మాట్లాడుతున్నా, అన్న మరి జనార్దన్ రెడ్డి గారు, మీరు మైనింగ్లో ఏవేవో చేసిండ్రు, మీ వ్యాపార సంస్థలు ఏవేవో చేసిండ్రు, దయచేసి రాజకీయాలు చేయండి. కానీ ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ మా మీదకి పురిగొల్పుతూ ఈ విధంగా పొరపాటు పనులు చేయకండి. తెలుసు ఎవరెవరు ఏం చేసిందో తెలుసు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ యొక్క పట్టు గొమ్మలుగా ఎమ్మెల్యే గారి దగ్గర ఎన్నో పనులు అవుతున్నాయి. అవి పిల్లలు ఎక్స్కర్షన్ ద్వారా కూడా చూపిస్తాం. గతంగా 1 సంవత్సరం అయితే అవన్నీ పనులను బడి పిల్లలు ఎక్స్కర్షన్ పోవాల్సిన అవసరం లేదు. రాజేష్ రెడ్డి గారి పనులను ఓ ఇందిరా మహిళా శక్తి అనుకోండి, ఓ సిరిసవాడ బ్రిడ్జ్ అనుకోండి, అటు బిల్డింగ్ అనుకోండి, రేపు అయిపోయే బస్ స్టాండ్ అనుకోండి, కొన్ని వేల కోట్ల పనులను బడి పిల్లలు ఎక్సర్సైజ్ చేసి చూసే పరిస్థితి వస్తుంది రేపు. మీరు ఎంతసేపు కొంతమంది నాయకులను అక్రమార్గంగా మండలానికి ఇద్దరు ఉన్నారు, వారి మీద మచ్చలు ఉంది. ఆ మచ్చలు మా నాయకులు చెప్తారు ఎవరెవరు ఏం చేసినని. ఎవరు తెలకపల్లి ఏ నాయకుడు మొన్న మాట్లాడిండో, ఏడ కబ్జా చేసిండో, ఎఫ్టీఎల్ ప్లాట్లు చేసిండో, ఏడ దొంగ బిల్డింగ్ అంటే తెలుసు. పెద్ద ముద్దునూరులో ఏం చేసింది తెలుసు. ఈ నాగర్ కర్నూలులో గాయత్రి హాస్పిటల్ చేసింది తెలుసు. అందరినీ ఏ మండలంలో ఆ మండల హెడ్ క్వార్టర్లో ఆనే చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు, కళ్ళు దూకినాం కన్నా అన్నాను. ఆ మండల హెడ్ క్వార్టర్ని మా నాయకులను, మా మండల నాయకులను పిలుస్తాం. మా ఎమ్మెల్యే గారితో సంబంధం, ఎందుకంటే చల్లని తెల్లని పాల లాంటి కుటుంబం అది. ఆ పాలలో కొద్ది నీళ్ళు కలిపినా మేము కలుషితం చేసిన వాళ్ళం అవుతాం. అట్లాంటి నాయకులు మేము ఎవరం లేము, ధైర్యంగా చెప్తున్నాం. ఆ మండల హెడ్ క్వార్టర్లో మీరు ఆ మండలంలో అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తారా? మా మండల నాయకులు వస్తాం, మీ మండల నాయకులు మీ మీద మర్చిందో ఆ ప్రజల మధ్య చర్చిస్తాం. విజయనపల్లి కానీ, తెలకపల్లి కానీ, నాగరికన్ కానీ, కౌన్సిలర్ల విషయంలో కానీ, గత కౌన్సిలర్లు ఎక్కడెక్కడ కబ్జాలు చేసారు, మీకు ఎన్ని పైసలు ఇచ్చారో తెలుసు. ఇంకా పెద్ద విషయం గన్ని బ్యాగులు చెప్పాల్సి వస్తుంది. గొరిటలో 1,60,00,000 గన్ని బ్యాగుల కుంభకోణం చేశారు. ఇదే మరి జనార్దన్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి. ఇప్పటికీ దాని విలువ 1,60,00,000. ఆ యొక్క జీతాలు ఇవ్వలేకపోతే వాళ్ళ యొక్క కమిషన్ కూడా లాస్ట్కు జీతాలు ఇస్తలేదు ఆ సీఈఓ వాళ్ళ కనికరు వాళ్ళకు కూడా మీరు చేయలేకపోయినప్పటికీ 1,60,00,000 కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వంలో. ఇక మా ఊరిది కూడా ఒకటి, మా ఊరిది కాదు. దాంట్లో విషయంలో మేము ఎన్ని రోజులు ఒప్పుకున్నాం. మేము అభివృద్ధి మీదనే మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటాడు. ఎప్పుడు మనం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ అంటాడు. పొద్దున్న లేసారి సెక్రటరీ తిరుగుతుంటారు, దాని మీదనే మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా మీరు అడిగినప్పుడు కూడా మేము సమాధానం చెప్తే బాగుండదని చెప్పి మేము ఇది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పలేదు. ఇది మైసన్ భాగీరథ మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటి మీద చర్చ చేయాలి. సంబంధిత అధికారుల మీద ఈ యొక్క జెడ్పీటీసీ చేసిన ఈ కోట్ల రూపాయల మిషన్ భగీరథ మీద చర్చ చేయాలి. ప్రతి గ్రామానికి పోవాలి. సీసీ రోడ్డు తీసేసి సీసీ రోడ్డు వేసినట్టు ఎందుకు బిల్లు తీసుకున్నావు? ఇత్తడి నల్లాలు పెడతాను, ఇబ్బంది నల్లాలు పెట్టి బిల్లు ఎందుకు తీసుకున్నావు? నువ్వు మా గ్రామంలో 9 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినని చెప్పినావు. ఇప్పుడు వాళ్ళం రాండి, మళ్ళీ నేను వేరే కాదు విషయం తీసుకొని పోదాం. 7.5 కిలోమీటర్లు మాత్రమే వేయడం జరిగింది పైప్ లైను. 9 కిలోమీటర్ల బిల్లు తీసుకోవడం జరిగింది. వీటన్నిటి మీద దేనికైనా సిద్ధం అని చెప్తూ ఇస్తే ఎవరు మాట్లాడినా నేను పరువు నష్టం దావా వేయడానికి కూడా రెడీగా ఉన్నా.
కొంతమంది నాయకులు ఓర్వలేక బట్టగాల్చి మీదనే ప్రయత్నం. అయితే ఈసారి రైతులకు విపరీతమైన మక్కలు పడడం వల్ల మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన కాన్స్టిట్యున్సీలో 5 మండలాలకు మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అది కేవలం పిఎస్సిఎస్కి సంబంధించిన మ్యాటర్. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేదు. మార్కెట్ కానీ మార్కెట్ చైర్మన్ కానీ మా పాలకవర్గం కానీ. అయితే కొంతమంది నాయకులు మార్కెట్ చైర్మన్కు అడ్డగట్టి ఏదో రాజకీయం చేయాలని చొరవ తప్ప వేరే ఏం లేదు. ఈ మర్యాదనార్థ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు, అదేవిధంగా వారి మండల ప్రెసిడెంట్, వీళ్ళందరూ అక్రమ లేఅవుట్లు చేసి చాలా గ్రామాల్లో, ఉదాహరణకు మా సొంత గ్రామం అన్నట్టు గండ్యాల గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ కృష్ణయ్య గారు 22 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి అక్రమంగా లేఅవుట్లు చేసి 2 గుంటలు 3 గుంటలు గ్రామస్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ లాభాలని నేను చేయడం జరిగింది. దానికి రమణారావు, నీ రాజకీయం ఉంటే నీ ఊళ్ళో చూసుకో, ఆడ చూసుకోకుండా నువ్వు దాని ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది. రమణారావు మీద బుడిద వెళ్ళి ఎమ్మెల్యే గారు గతంలో 10 సంవత్సరాల మరి జనార్దన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు? 2.5 సంవత్సరాలు 2.5 years ఎన్ని కోట్ల రూపాయల ఈ కాన్సెన్స్లో పైసలు వచ్చినాయి ఒకసారి అంబేద్కర్ చౌరస్తా మేము కూడా మాట్లాడాలి. మీరు ఎవరైనా వస్తే మేము కూడా 2.5 సంవత్సరాలే ఆ విధంగా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల ఇసుక దందా కానీ ల్యాండ్ మాఫియా కానీ ఏ విధంగా జరిగింది? గవర్నమెంట్కు మైనింగ్లా 2.5 సంవత్సరాల గవర్నమెంట్కు మైనింగ్లో ఎంత డబ్బు పెట్టాం? మైనింగ్లా మనం ఆన్లైన్గా ఇసుక మన ఇంటికి రావాలంటే ఎన్ని విధాలుగా దామోరెడ్డి గారు దాన్ని కట్టడి చేసి ప్రతి ఇంటికి ఇసుక పోవాలనే ఆలోచన కూడా, ప్రతి ఆన్లైన్ చేస్తేనే ఇసుక రావాలనే ఆలోచన చెప్తున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో 1 నెల ఇసుక బంద్ అయితే కూడా పర్వాలేదు, కానీ ఇది ఒక సిస్టమ్ కావాలని అక్కడ ఎస్పీ గారు కానీ పోలీసులకు కట్టడి చేసి, ఎస్పీ గారికి కట్టడి చేసి ఏ విధంగా పని చేయడం జరిగిందంటే మన జిల్లాలోనే నాగర్ కర్నూలులో ఇసుక మార్కెట్ లేకుండా చేస్తుంది. గ్రేట్ క్రెడిట్ దామోరెడ్డి, క్రెడిట్ ఫర్ యూ దామోరెడ్డి ఎమ్మెల్సీ గారు. ఆ విధంగా కొంతమంది నాయకులు మాట్లాడు, వాళ్ళకి తిని అలవాటైంది. వాళ్ళకి ఇప్పుడు ఏం దొరకలేదు, ఏం చల్లాలి, బుద్ధ చల్లాలి, ఏం చేయాలనే ఆలోచనలో వాళ్ళు కింద మీద పడుతున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ఏం చేయాలనేది మళ్ళా రేపు ముందుకు తెలుస్తుంది మీకు. మీ పార్టీలోనే మీ నాయకులు సరిగా లేరు. కవిత ఒక పార్టీ, వీళ్ళకి ఒకటే. ఇప్పుడు వాళ్ళు పైనుంచి కింది దాకా చెప్పిన వాళ్ళకి రైతులు ఎవరు వస్తలేరు. వాళ్ళు చెప్పారు, మేము చెప్పిన మాట కాదు. కేటీఆర్ గారు చెప్పింది, హరీష్ రావు గారు చెప్పింది, బాల్క సుమన్ గారు చెప్పింది. వాళ్ళు ఎవరు రైతులు రాక ఇప్పుడు ఏదో అనవసరమైన ఆరోపణలు ముందల పెట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ చల్లాలని చూస్తున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవినీతి మీద మొత్తం ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చినారు. అలాంటి ట్రైనింగ్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇట్లా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే మేము కూడా పోయి వాళ్ళలాగా చేసుకొని ఏమన్నా వస్తారనుకుంటున్నామో. మేము అవినీతి కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రజాపాలన జరుగుతుంది. రైతు సంతోషంగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.